హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ఉదయం మనందరం కలిసి మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రవహించిన అవకాశాలు పెట్టడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. గత రాత్రంతా మమ్మల్ని కాపాడి గత దినములంతా నీవు తోడుండి మరో నూతన రోజులోనికి మమ్మల్ని ప్రవేశింపజేశావు. నీకు వందనములు నాయన. నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. నీ సాక్షులుగా బతుకుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అవునండి, దేవుని కృపలో మనం భద్రపరచబడాలి. దేవుని కొరకు బ్రతకడానికి దేవుని సహాయం కావాలి. ఎలా ఉన్నారు? గత రాత్రి బాగా నిద్రించారా? ప్రశాంతంగా నిద్రించారా? ఉదయమే లేచి దేవునితో మాట్లాడుకున్నారా? దేవునితో మాట్లాడుకోండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. మనం ఎదురుగుండా ఒక వ్యక్తిగా ఉండకపోయినా విశ్వాసంతో మనం ఇక్కడ ప్రార్థిస్తే దేవుడు అక్కడ వింటున్నాడని నమ్మి మనం మొరపెట్టే మొరలన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నామని విశ్వసిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతే జవాబులు కూడా మనకు జరుగుతాయి కదా. మరి చాలాసార్లు మనం మన జీవితంలో ఏమని చెప్పాలి, నాకెవరు లేరు అన్నట్టు, నన్నెవరు సరిగా ప్రేమించడం లేదు అన్నట్లు, లేక వాళ్ళ ప్రేమ నా మీద తగ్గిపోయింది, ప్రేమ పోయింది, బలి గమ్మత్తుగా అంటారు అని చాలాసార్లు మనకు ఆ యొక్క ఫీలింగ్స్, ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తుంటాం. నిజమే, మనుషులు ఎప్పుడూ ఒకలాగా మనల్ని ప్రేమించరు. ఎస్, షూర్ అబౌట్ ఇట్ కదా. నిన్ను ఒకప్పుడు మీ అమ్మగారు నిన్ను చిన్నప్పుడు ప్రేమించినట్లు ఇప్పుడు నీకు భార్య బిడ్డలు వచ్చాక ప్రేమించడం కుదురుద్దా? ప్రేమిస్తారా? అంటే ప్రేమిస్తారు. ప్రేమ ఎవరు, అమ్మ తల్లి ప్రేమ మారదనుకోండి, కానీ ఆ ప్రేమను నీకు వెళ్ళబోయటానికి, నీకు తెలియజేయడానికి కుదరదు కదండి. ఖచ్చితంగా ఒక సీజనల్లో ఉన్న వాళ్ళు మన క్లాస్మేట్స్ ఉంటారు. మేమందరం ప్రాణ స్నేహితులం అంటారు. ఆ తర్వాత ఎవరెటు పోయాడో తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత కనపడితే ఓహో ఆహా అనుకుంటారు, లేదా కొంతమంది గుర్తే పట్టరు. ఇక చాలా ఇవాళ ప్రేమికులు ప్రేమ అంటున్నారు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను ఉండలేను, నా హృదయం నీకు ఇచ్చేసాను, ఏంటేంటో మరి చక్కటి కబుర్లు చెప్తారు. తీరా కొద్ది కాలం అయ్యేటప్పటికీ చాలామంది వాళ్ళని గమనిస్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి ఇళ్లల్లోనే ఎక్కువ ఒకరినొకరు ద్వేషించుకోవటం మొదలు పెడుతున్నారు. కారణం అది నిజమైన ప్రేమ కాదు. యాక్చువల్గా వాక్య ప్రకారంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకున్నాక ప్రేమించాలి. ఒకళ్ళ మీరు ఎవరైనా ముందే ప్రేమించారని పెళ్లి చేసుకుంటే కూడా కనీసం ఇప్పుడైనా మీరు నిజమైన ప్రేమతో, క్రీస్తు ప్రేమతో ఒకరొకరు ప్రేమించుకుంటే మీ కుటుంబం దీవించబడుద్ది, ప్రతి శాపం కొట్టివేయబడుద్ది. కానీ ఒకటండి, ఎవరో మనల్ని ప్రేమించాలి అనడం కంటే నేను ఇతరులను ప్రేమించాలి, నన్ను వలె నా పొరుగువాడిని ప్రేమించాలి, నన్ను నేను క్షమించుకున్నట్లుగా ఇతరులను క్షమించాలి, నన్ను నేను సహించుకుంటున్నట్టుగా ఇతరులను క్షమించాలి, నా అవసరతలు నేను తీర్చుకుంటున్నట్లుగా ఇతరుల అవసరతల గురించి నేను ఆలోచించాలి. ఇది క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు ప్రేమను పుట్టిస్తుంది. లవ్ బిగెట్స్ లవ్. ప్రేమను పుట్టిస్తుంది. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం ఎరిగిన తర్వాతే మనం ఆయన్ని ప్రేమించడం మొదలు పెడతాం. ఇంకా చాలామంది లోకంలో యేసుప్రభు వారిని ప్రేమిస్తున్నారన్న సంగతి పాపం వారికి తెలియదు. చెప్పేవారు లేరు, చెప్పినా వినరు, నమ్మరు. ఏంటండి, నిజంగా దేవుని ప్రేమ గుర్తించిన రోజు మనం ఆయన ఎదుట సాగిలపడకుండా ఆయన్ని ప్రేమించకుండా ఉండలేమండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయనను ప్రేమించుచున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. జగత్ పునాది వేయబడక ముందే ప్రేమించాడు. తన
మనం పుట్టకముందే మన పాపముల కొరకు పరిహారం చేయటకు సిలువలో తన ప్రాణమిచ్చాడు. ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల ప్రేమలన్నీ మారిపోతాయేమో, చల్లారిపోతాయేమో, కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. దేవుడు చెప్పే మాట ఇది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎప్పుడు చదువుకున్నా కూడా, ఎప్పుడు చదువుకున్నా కూడా నాకైతే ఈ వాక్యం చాలా ఆదరణ ఇస్తుంది. అనేకసార్లు ఒంటరిగా ఉన్న సమయంలో, విడువబడ్డామనుకున్న సమయంలో, ఎవరో ఆదరిస్తం లేదే, ఇది నా కష్టాల్లో ఉన్నానే అన్న సమయంలో ఈ వాక్యం వాగ్దానంగా తీసుకుంటే గొప్ప ఆదరణ కలుగుతుంది. శాశ్వతమైన ప్రేమ ఎక్కడుంది? ఎవరికి ఉంది? ఏ మనుషుడు ప్రేమ స్థిరమైంది కాదండి. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైందంటే మనం బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, మనం మరణించిన తర్వాత కూడా మనల్ని ప్రేమించే ప్రభు. మరణం తర్వాత మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు మ్యాన్షన్స్, మరి నివాస స్థలాలు సిద్ధపరచడం బైబిల్ చెప్పడం. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు ఎడబాయలేరు. ఖడ్గమైన, అధికారులైన, సాతాను కానీ ఎవ్వడు మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేరు. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే మనము ఆ ప్రేమ అయిపోయింది అనే పదం ఉండదండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిన్ను దగ్గర నీ పేరు కూడా పెట్టుకోండి కావాలంటే. శాశ్వతమైన ప్రేమతో నా ప్రభు జయపాల్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మీరు కూడా చెప్పుకోండి, ఎస్, నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. కాబట్టే గనుక విడువక చాలామంది ప్రేమ ఐ లవ్ యూ అని ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. చూడండి, అంతే. మరి ప్రేమలంతా పైపైన ముద్దుల్లోనూ, పైపైన చెయ్యి లోపడంలోనూ, పైపైన మాటల్లోనే ఉంది. కానీ ఒకరినొకరు ఎడబాస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక నిన్ను నీ ఎడల కృప చూపిస్తున్నాడు. నీ ఎడల కృప చూపిస్తున్నాడు. మనకి ఈ మాట విని, కృప అనే మాట విని చాలా అలవాటైపోయిందండి. అది సర్వసాధారణం అయిపోయింది. కానీ కృప అనే మాటకున్న అర్థం మీరు గ్రహించుకుంటే, అసలు కృప అంటే ఏంటని మీరు తెలుసుకుంటే ధన్యులవుతారండి. చెప్పండి, ఏంటి కృప అంటే? అయ్యయ్యో అని ఒక భిక్షగాడిని మనం చూసి అయ్యయ్యో అనుకుంటే అది కృప అంటారా? అది జాలి అంటారు. ఒకవేళ ఏంటండి, వాడి మీద ఒకవేళ వాడికి ఒక 10 రూపాయలు ఇస్తే అది ఒక చిన్న సహకారం అంటారు, అంతే. కానీ కృప అంటే ఏంటి? అర్హత లేని వారిని ప్రేమించటం. విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు కదా పౌలుతోటి. నా కృప నీకు చాలు. దట్ మీన్స్ అంటే కృపలోనే అన్నీ ఉన్నాయంటే. కృపలోనే ప్రేమ, ఆదరణ, స్వస్థత, ఆశీర్వాదం, తోడు, క్షమాపణ. కృప అంటే అర్హత లేని వారికి ని ఆశీర్వదించటం, అర్హత లేని వారిని క్షమించటం. కృప చూపించమన్నప్పుడు మన కొరతలన్నీ తీర్చబడుతున్నామన్న సంగతి. న్యాయం చేయని అడగకూడదండి దేవుడి దగ్గరికి వెళ్ళి. న్యాయం చేయమని అడిగామంటే
న్యాయంగా మనం పాపానికి బానిసలుగా ఉన్నాం కనుక మరణానికి పాత్రలో, నరకానికి పాత్రలో. దేవుని తీర్పు ముందు ఎవరు నిలవగలరు? నీవు పరిశీలించి చూసిన దోషము లేని వారెవరు? ఆయనను జనుల యందు నిరీక్షణ ఉంచినట్లు ఎంత క్షమాపణ దొరుకుతుందన్న. అవునండి, ఆయన కృప చొప్పునే మనం రక్షించబడ్డాం, కృప చొప్పునే క్షమించబడుతున్నాం. అర్హత లేని అయోగ్యమైన వారిని అన్లిమిటెడ్ ప్రేమతో, లెక్క పెట్టలేనంత, కొలత లేనంత ప్రేమతో ప్రేమించటమే కృప. ఒక భిక్షగాడిని మనం వాడికి స్థితి చూసి వాడిని తీసుకొచ్చుకొని మన ఇంటికి తీసుకొచ్చి వాడికి భోజనం పెట్టి, వాడికి మంచి వస్త్రాలు ఇచ్చి, స్నానం చేయమని వస్త్రాలు ఇచ్చి, మంచి ఆహారం పెట్టి, వాడి చేతిలో కొద్ది డబ్బు పెట్టి పొమ్మంటే అది కూడా కృప కాదండి. కృప అంటే నువ్వు ఇక్కడే ఉండిపోయా, నువ్వు మాతో పాటే ఉండిపో అంటే అది కృప. దేవుడు అదే చేశాడు. దౌర్భాగ్యులమైన మనల్ని, దిక్కులేని స్థితిలో ఉన్న మనల్ని సాతాను చేత దోచుకునబడి సమస్తమును పోగొట్టుకుని ఏమి లేని వారిగా ఉన్న మనల్ని యేసయ్య తన ప్రేమతో క్షమించి స్వీకరించి తనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. అది కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ యందు కృప చూపించుతున్నాను. నీ యందు, నా యందు దేవుని కృప ఈ లోకంలో బతుకున్నంత మాత్రమే కాదండి, బతుకున్నంత కాలం మాత్రమే కాదు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, నిరంతరము మనం దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. పరలోక రాజ్యానికి అర్హులుగా మనం చేశాడు. అసలు నమ్మరేంటండి మనుషులు ఈ రోజున? ఆ చచ్చిన తర్వాత ఏముందో ఎవడు చూసి వచ్చాడు అంటారు ఏంటండి? ఖచ్చితంగానండి, మరణం తర్వాత జీవితం ఉన్నది. దీనికి నిరూపణలు హిస్టరీలో కూడా చాలా ఉన్నాయి. ఎవరన్నా చచ్చినోడు తిరిగి వచ్చాడంటే వచ్చినోళ్ళే ఉన్నారు. పరలోకం పోయినోడు చూసి వచ్చినోడు ఉన్నాడా అంటే ఉన్నారు. మీరు తెలుసుకోండి. ఉండి 24 గంటలు నరకంలో ఉండి అది ఎట్లా ఉంటుందని చెప్పేవాడు ఉన్నాడు. కొన్ని గంటలు పరలోకంలో ఉండేది ఎంత అద్భుతంగా ఉందని వివరించేవాళ్ళు ఉన్నారు. నీకు అలాంటి నిరూపణలు వస్తే నేను నమ్ముతానంటే అది విశ్వాసం కాదు కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో అనేక సార్లు నరకము, పరలోకాన్ని గురించి ప్రస్తావించబడింది. మన ప్రభు అయిన యేసే, మన యేసు ప్రభువే చెప్పాడండి. ధనవంతుడు లాజరు ఉపమానం ద్వారా పరలోకాన్ని, నరకాన్ని గురించి, లేక పాతాళాన్ని, పరదేశుని గురించి. ఖచ్చితంగా మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత నీకెవరున్నారు? ఎవరు మనతో వస్తారు? ఎవరుండరు మనకి. కానీ మన ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనం మరణించిన తరువాత కూడా తనతో ఉండే భాగ్యాన్ని మనకిచ్చి ప్రేమను పంచుకోవడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభు మన కొరకు యాగమై తన రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి మన పాపానికి పరిహారం చేసి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేచును అని చెప్పి పునరుద్ధానపు శక్తిని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మండి. యేసు ప్రభువును నమ్ముకుంటే నాకేమొస్తుంది అనక్కర్లా. ప్రభువును నీవు అంగీకరించిన రోజు, ఆయన ప్రేమను గుర్తించిన రోజు నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు, ఆయన్ని వెంబడిస్తావు. యుగ యుగములు, తరతరములు ఆయన రాజ్యములు ఆయనతో పాటు ఆనందించగలుగుతాం. యేసయ్యను ప్రేమిద్దాం, ఆయన ప్రేమకు లోబడదాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మా జీవితాల్లో నాయన విసిగిపోతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా. అందరూ నన్ను వాడుకుంటున్నారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఎవరు నా గురించి ఆలోచించడం లేదని ఆలోచనలు మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు తండ్రి, వాటికి చోటి పక్కన ప్రభువు ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడు.
తల్లిదండ్రులను విడిచినను నేను నిన్ను విడువనన్న ప్రభు. చంటిపిల్ల తన చంటి పిల్లను మరిచినను నేను నిన్ను మరువనన్న ప్రభు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను విడిపిస్తా, నిన్ను తప్పిస్తా, నిత్య నరకము నుండి నిన్ను విడిపిస్తా, పాప మార్గము నుండి నిన్ను విడిపిస్తాను అని మాకు అభయం ఇచ్చే క్రీస్తున్నాడన్నది మేము గుర్తించుటకు, నిన్ను ఆశ్రయించుటకు సహాయం ఇచ్చేది. ఈ ఉదయకాలం నీ నామములో మాకు విశ్వాసము కలిగి యేసయ్య ప్రేమ నాకు చాలు అన్న సంతృప్తి కలిగి ఉండటకు, ఆ ప్రేమను ఈ లోకానికి పంచగలుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సాయం చేస్తాడు. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం దయచేసి మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ శుక్రవారం కాబట్టి ఉపవాస ప్రార్థన, కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలో ఒక భాగాన్ని మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి ప్రార్థించండి. దేవుని దగ్గర నుంచి అద్భుతమైన దీవెనలను, ఆయన ఆశీర్వాదమును సంపాదించుకుంటాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.